ప్రభుత్వ పాఠశాలలను బతికించేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు చేయూతనందించారు. 2024-25 విద్యా సంవత్సరంలో మునుగోడు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు సన్మానం, నగదు బహుమతి, ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేశారు. మొదటి స్థానం సాధించిన వారికి 15,000 రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి 10,000, తృతీయ స్థానం సాధించిన వారికి 7,500 రూపాయల నగదు బహుమతులను అందించారు. రాజగోపాల్ రెడ్డి తల్లి జ్ఞాపకార్థం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మితో కలిసి రాజగోపాల్ రెడ్డి నగదు బహుమతి అందించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 330 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిలో 9,500 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. వెనకాల కాదు, ఇటువైపు కుడి నుండి ఎడమకు వేదికకు కుడి నుండి ఎడమ మునుగోడు మండలం. ఆ తర్వాత చదువుకొని ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ సాధించిన 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా మా మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా నగదు బహుమతి, మెమెంటో సన్మానం చేయడం జరిగింది. గత 18 ఏళ్లుగా నేను శాసనసభ్యుగా ఎన్నికైన తర్వాత విద్య మీద, మునుగోడు నియోజకవర్గం ఉన్న పాఠశాలల మీద, విద్యార్థుల సంఖ్య మీద, ఇక్కడున్న ఏర్పాట్ల మీద ఎన్నోసార్లు అధ్యయనం చేసి అధికారులతోటి, స్థానిక నాయకులతోటి రివ్యూ మీటింగ్స్ పెట్టిన తర్వాత దాదాపు 330 స్కూల్స్ ఉంటే మునుగోడులో కేవలం 9,000 మంది స్ట్రెంతే ఉన్నది. అంటే యావరేజ్ గా 30 మంది స్టూడెంట్స్ కూడా ఒక స్కూల్లో లేరు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ అన్ని కలిపితే 330 స్కూల్స్ ఉన్నాయి. కానీ వాటి విద్యార్థుల సంఖ్య లేకపోవడం వల్ల మౌలిక వసతులు కూడా సరిగ్గా కల్పించలేకపోయింది. గంటల అధ్యాపకుల కొరత ఉన్నది. చాలా రకాల సమస్యలు ఉంది. ఎంతో మంది పేదలు కూడా ప్రభుత్వ బడుల మీద నమ్మకం కోల్పోయి వాళ్ళు పేదరికంలో ఉండి కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళ పిల్లల్ని బస్సులలో, ఆటోల్లో పంపిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మునుగోడు నియోజకవర్గంలో మొత్తం క్లస్టర్ స్కూల్స్ ఒక 43 స్కూల్స్ ఏర్పాటు చేసి స్ట్రాటజిక్ లొకేషన్ల చుట్టుపక్కల 4-5 గ్రామాలు ఒకటే దగ్గరికి వచ్చేటట్టు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి స్కూల్లో మినిమం 300 నుంచి 600 మధ్యన వాళ్ళ సంఖ్య ఉండేటట్టు చూసి ప్రభుత్వ బడులను ఎంకరేజ్ చేయాలి. ఒక ప్రణాళిక ప్రకారం ఈ విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మార్పులు తీసుకురావాలి. దానికి మునుగోడు నియోజకవర్గం ఒక పైలట్ ప్రాజెక్ట్ గా, ఒక శాసనసభ్యులుగా ఇక్కడ మొత్తం స్కూల్స్ ని డెవలప్ చేయాలి. ప్రోత్సహిస్తేందుకు, తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని ప్రోత్సహిస్తేందుకు ఈ రోజు ఈ కార్యక్రమం చేసి వాళ్ళకు సన్మానం చేసి నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ స్టూడెంట్స్ తో పాటు ఇంటర్మీడియట్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ సాధించిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లల్ని ప్రోత్సహించాలి. పిల్లలను పెడదారి పోకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని చైతన్యవంతులు చేసి ఒక దురలవాట్లకు పోకుండా, ఇటువంటి చెడు ఆకర్షితులు కాకుండా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తల్లిదండ్రులతో సహా వాళ్ళని పిలిచి చేసినట్టయితే, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది.